హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను వ్లాగ్స్. నేనైతే పాలకూర పకోడీ చేద్దానని అయితే పాలకూర అయితే చిన్న సైజు ఆకులున్న పాలకూరతో అయితే ఇంకా చాలా బాగా వస్తుందంట పకోడీ అనేది. నేనైతే చూశాను, కానీ నాకు తెలియక ఇంకా పెద్ద ఆకులతోనైతే చేశాను. చూడండి, ఇంకా కట్ చేసి కడిగేసాను, వాటర్లో కొద్దిసేపు అలా ఉంచాను. చిన్న చిన్న ఆకులు అయితే ఇంకా బాగుండు. ఇంకా తీసేది ఇంకా స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను. అందులోకి అయితే 3-4 పచ్చిమిర్చి తీసుకొని అయితే దంచుతున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం కచ్చా పెచ్చగా అయితే దంచుకున్నాను. ఇంకో గిన్నెలో అయితే కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు అయితే వేసాను. ఇంకా ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను. ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఇంకా కొంచెం పసుపు కూడా. పాలకూర పకోడీ ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా, అందుకని కొంచెం పసుపు వేసాను. స్వీట్ షాప్, బేకరీ షాప్ వల్ల అయితే ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు, అందుకని చాలా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేశాక కొద్దిగా శనగపిండితో అయితే మిక్స్ చేసుకున్నాను. కొంచెం మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే ఇంత ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు. ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా అలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాక కొద్దిగా కొంచెంగా పాలకూర అయితే వేసి కలుపుకోవాలి. మనం ఉల్లిపాయ పకోడీగా పేస్ట్ కలుపుకున్నట్టుగా అయితే కొన్ని ఆకులు తీసి కొంచెం పైకి కిందికి అలా కొంచెం ప్రెస్ చేస్తూ, నాకైతే పిండి సరిపోలేదు, అందుకనే మళ్ళీ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఎక్కువ వాటర్ కూడా యూజ్ చేయము, మన అందులో పాలకూరలో నుంచే వాటర్ అయితే వస్తుంది అనేసి అయితే ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టి ఇంకా ఆయిల్ అయితే పోసుకోవడమే. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడతాము. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కాక కొద్దిగా తీసుకుంటూ అయితే అందులో అయితే వేసాను. నేను పసుపు అనేది కొంచెం తక్కువగా వేయడం వల్ల ఎక్కువ గ్రీన్ లాగానే కనిపిస్తుంది. అండ్ ఇంకా పాలకూర కూడా ఎక్కువగా వేసాను నేను. పిండి కొంచెం తక్కువగా వేసి ఆకుకూర అనేది అయితే ఎక్కువగా వేసాను. మనకు స్వీట్ షాప్లో అయితే ప్యూర్ ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. ఇంకా నేనైతే కొంచెమే పసుపు వాడాను కాబట్టి లైట్గా ఎక్కువ గ్రీన్ కలరే కనిపిస్తుంది. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం పకోడీ అయితే వేసుకొని ఇంకా సిమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో వేగనియాలి. అలా అయితే ఇంకా మంచిగా మనకి వేగిపోద్ది. చూడండి, వేగిపోయింది, చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇంకా మిగతా పిండి కూడా అలానైతే వేసుకున్నాను. ఇంకా చిన్నగాడైతే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అయితే తింటున్నాడు. చూడండి, పిల్లలకి ఇదైతే ఇష్టం అనమాట. మా ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొనిస్తాడు ఎక్కువగా. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను, బాగా తిన్నారని మళ్ళీ చేశాను. ఇంకా కృతిక అయితే వచ్చింది స్కూల్ నుంచి, ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే ఇంకా తింటుంది. తను తినే ఫుడ్ ఏదైనా ఫస్ట్ అయితే కింద పడేస్తుంది. ఇంకా చిన్నగాడైతే ఇంకా అక్కడ కూర్చొని తింటున్నాడు. ఎలా ఉందో వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.